హలో హాయ్ డియర్స్. చూడండి, మీకోసం ఈరోజు నేను వేరుశనగ పప్పుతో పల్లీలతో మసాలా పల్లీలు చేసుకుందాం. ఓకే, దీనికోసం నేను 1 కప్పు వేరుశనగలు తీసుకున్నాను. వేరుశనగ పప్పు ఇది 1 కప్పు. మెజరింగ్ కప్తో అదే మెజరింగ్ కప్తో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి వేసుకుందాము. 1 అర టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నా రుచికి సరిపడా. 1 అర టీ స్పూను పచ్చికారం వేసుకుంటున్నాను అంటే కారపొడి. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపు వేసుకుందాము. 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోస్తూ కలుపుకుందాం. ఇలా కొంచెం గట్టిగా ముందు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా కొంచెంగా నీళ్లు పోసుకుని కొంచెం గరిటె జారుగా కలుపుకుందాము. చూపిస్తా. ఇలా చేయటం వలన లంప్స్ ఎక్కువ లేకుండా అంటే ఉండలుగా లేకుండా మంచిగా వస్తుందన్నమాట పిండి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీకి పిండి కలుపుకుందాము. ఈ పిండి కలుపుకునేటప్పుడే మనం నూనె కూడా వేడి చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట. చాలా క్విక్గా చేసుకోవచ్చు. మంచిగా బీట్ చేసి కలుపుకోండి, బాగుంటుంది. పిండి కలుపుకోగానే మనం నూనె వేడి చేసుకుందాము. పల్లీలు ఇంకా పిండిలో కలపక ముందే 1 చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఇది ముందు అంటే మనం ఇంకా పల్లీలు వేయక ముందు అప్పుడు వేసుకోవాలంటే వేయించే ముందు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో తీసి పెట్టుకున్న 1 కప్పు వేరుశనగ పప్పుల్ని వేసేస్తున్నాము. మంచిగా మిక్స్ చేయండి. అన్నీ మంచిగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేయండి. ఇప్పుడు నూనె వేడెక్కిందని ఒకే 1 పప్పు వేసి చూద్దాము. ఇప్పుడు వెంటనే పైకి వస్తుంది కనుక వేడెక్కినట్టు అనమాట. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా పలుకులు వేసుకుంటూ ఉంటే బాగుంటాయి పిండితో కలిసి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. నూనెలో ఇలా చిటపట్లన్నీ తగ్గిపోయినాయి చూడండి, పైకి వస్తున్నాయి కదా, అప్పుడు తీసేసుకుందాము. నేనైతే చేత్తో వేస్తున్నాను కదా, పిల్లలు చేసేటప్పుడైతే ఇట్లాగా ఫోర్క్ వాడమని చెప్తాను అనమాట. చూడండి, ఇలా మనం కలిపిన ఫోర్క్ తోటే తీసి ఇలా వేసుకోండి. అంటే పెద్దవాళ్ళకి పర్వాలేదు, చిన్నపిల్లలు మామూలుగా చేతుల మీద ఆయిల్ అది వస్తుందేమో అని ఇలా వేసుకుంటే ఈజీగా అయిపోతాయి. ఇలా ఫోర్క్తో ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు 2వ వాయి కూడా అయిపోయింది, తీసేస్తున్నాను. చూడండి, ఇలాగా చప్పుడు లేకుండా అయిపోతుంది ఆయిల్. అలా అయినప్పుడు మనం ఇంకా రెడీగా ఉన్నాయని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాము. 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ అనమాట, నల్లుప్పు, 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1/2 టీ స్పూను ఆమ్చూర్ అనమాట అంటే మామిడి పొడి అనమాట. ఈ పొడి అంతా కూడా మంచిగా ఇట్లాగా మిక్స్ చేసేసేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని మనం చేసుకున్న ఈ పల్లి మసాలా అంటే పల్లి పకోడా అని కూడా అనుకోండి, పకోడీ అని కూడా చెప్పుకోవచ్చు మనం మన భాషలో. ఇలా మొత్తం పైకి కిందకి చక్కగా కలిపేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. చూస్తున్నారా శబ్దం ఎలా వస్తుందో?
ఎంత క్రిస్పీగా చాలా బాగున్నాయి. తిని చూసాను, చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో గలగలమంటూ. నేను 1 కప్పు పీనట్స్ తీసుకున్నాను, 1 కప్పు పిండి వేసాను కదా, మీరు ½ కప్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇవి చిన్న చిన్న పార్టీస్కి, తర్వాత మామూలుగా రెగ్యులర్గా కూడా ఎవరైనా భోజనాన్ని పిలిచినప్పుడు పప్పుచారులో పెరుగన్నంలో ఇస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే మీకు చూడండి, విరగొట్టి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగా విరుగుతున్నాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మేము తిని చూసాం ఇప్పుడు, చూడండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.